సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటారు మన సినీ సెలబ్రిటీలు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో కూడుకున్నవి కావచ్చు, మరే ఇతర సంఘటనలు కావచ్చు, సోషల్ కాజెస్ కావచ్చు, మరియు సినిమాలకు సంబంధించిన విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ అందరికీ బాగా చేరువవుతూ ఉన్నారు. ఇప్పుడున్న ట్రెండ్ అదే అని చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్‌గా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని రకాల పోస్ట్‌లతో అందరిని ఆకట్టుకుంటోంది మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అయిన అన్నా లెజినోవా. అన్నా కొణిదెలగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ఆవిడ పెట్టే పోస్టులు, పైగా ఆవిడను ఫాలో అవుతున్న ఫాలోవర్స్‌తో ఆవిడ ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మరి అలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే అన్నా కొణిదెల చేసిన పనేంటో ఇప్పుడు లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య పాలవ్వడం, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ వచ్చిన వార్త సినీ రాజకీయ ప్రపంచంలో ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. పైగా కేవలం సినిమా రంగానికి చెందిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, కోట్లాది మంది అభిమానులు మాత్రమే కాదు, యావత్ రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎంతో మంది ప్రముఖ రాజకీయవేత్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి అడగడం, ఏకంగా దేశ ప్రధాని స్వయంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి మాట్లాడి అడిగి తెలుసుకున్న వైనం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అక్కడితో ఆగకుండా ప్రధాని గారు నిన్న హైదరాబాద్ పర్యటనకు రావడం, కాస్తంత సమయం తీసుకొని ఏకంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి పలకరించిన తీరని నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక ఇదే విషయాన్ని అన్నా కొణిదెల సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చెప్తూ, ప్రధానమంత్రి అయ్యుండి ఆయన బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా టైం తీసుకొని మా ఇంటికి రావడం మాకు ఎంతో గొప్పగా అనిపించింది. పైగా మా నలుగురు పిల్లలతో మాట్లాడడం, ప్రతి ఒక్కరిని ఆయన అడిగి వాళ్ళ అభిరుచులేంటి, యాంబిషన్స్ ఏంటి అని అడిగి తెలుసుకునే తీరు చాలా తక్కువ మందిలో చూస్తాను. ఇప్పటివరకు ఇలాంటి ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్‌ని నేను చూడలేదు. ఒక దేశ ప్రధాని అయ్యుండి ఇలా నా పిల్లలతో మాట్లాడడం, మా గురించి అడిగి తెలుసుకోవడం, పైగా పవన్ కళ్యాణ్ గారిని పూర్తి రెస్ట్ తీసుకోమని, తగ్గిన తర్వాతే తిరిగి పని చేయాలి అంటూ, పైగా నన్ను కూడా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన తీరు ఒక తండ్రిలాగా అనిపించింది. నిజంగా ఇంత గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం, మా ఆతిథ్యం తీసుకోవడం మా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేని మెమరీ. నా పిల్లలకి ఇది బాగా గుర్తుండిపోతుంది. నేను నిజంగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాను అంటూ అన్నా కొణిదెల గారు ఎంతో ఎమోషనల్ అవుతూ ఆ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. అదండి. మరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే అన్నా కొణిదెల గారు పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.